గడియారం ముల్లు టిక్ టిక్ మంటోంది. 119 అసెంబ్లీ ఎన్నికలకు గంట మోగబోతోంది. పార్టీల తలరాతలు తేల్చే ఎన్నికలివి. నేతల భవిష్యత్తును శాసించే ఎన్నికలివి. పాత ప్రత్యర్థులు మిత్రులవుతున్నారు, మిత్రులు శత్రువులుగా మారుతున్నారు. గెలుపే లక్ష్యంగా రంగంలోకి దిగుతున్న వారు కొందరు, ఎన్నికల గోదాలో అదృష్టాన్ని పరీక్షించుకునేవారు ఇంకొందరు. ఇవాళ ఈ పార్టీలో ఉన్నవారే ఆ పార్టీని పోసిన వారే తిరిగి అదే పార్టీలో చేరుతున్నారు. మరి ఈ ఎన్నికల్లో పార్టీల బలాబలాలు ఏమిటి? అస్త్రశస్త్రాలేంటి? వ్యూహ ప్రతివ్యూహాలు ఏమిటి? ఎన్నికల బరిలోకి దిగితే బలమున్నోడే నెగ్గుతాడు, బలమున్నోడే విజేతగా గెలిచి నిలుస్తాడు. మరి ఎవరెవరు ఎక్కడెక్కడ గెలుస్తారు, ఎవరు ఎక్కడ ఓడిపోతారు? 31 జిల్లాల ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈ అంశాల సమగ్ర రూపమే ఎలక్షన్ రిపోర్ట్. ఇక రాజకీయ నాయకుల గుండెల్లో సూపర్ ఫాస్ట్ రైళ్లు పరిగెడుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులందరూ ఇంద్రజాలకుడు పీసీ సర్కార్లా మారిపోతున్నారు. అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలన్నది పార్టీల ప్లాన్. సమయం గడుస్తున్న కొద్దీ అభ్యర్థులలో ఒకటే టెన్షన్. బతిమాలి బామాలి పాకులాడి ప్రాధేయపడి మభ్యపెట్టి మాయమాటలు చెప్పి ఓటరు దేవుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు నాయకులు ఎన్ని పాటలు పడాలో అన్ని పాటలు పడుతున్నారు. ఓడ ఎక్కే వరకు ఓడ మల్లన్న, ఓడ దిగాక బోడి మల్లన్న అన్న చందంగా వ్యవహరిస్తున్న మన రాజకీయ నాయకుల పని పట్టేందుకు ఓటు అనే వజ్రాయుధం మరోసారి తన శక్తిని ప్రదర్శిస్తోంది. ఈ బలమైన ఆయుధంతో పని చెయ్యని పార్టీల కత్తుకలు తెగ నరికే పనిలో ఉన్నారు ఓటర్లు. అధికార పార్టీలో అసమ్మతి సెగ రాజుకుంటోంది. సిట్టింగులకు టికెట్లు ప్రకటించడంతో టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు రగిలిపోతున్నారు. తమ భవిష్యత్తుకు భరోసా లేక తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. పలు జిల్లాల్లో అసంతృప్తి సెగలు అధికార పార్టీకి తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. అసంతృప్తులను బుజ్జగించే పనిలో పడ్డా ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో అన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఇలా నాయకులు జంపింగ్ జపాంగ్ చేస్తున్నారు. 12వ తేదీ కీలకంగా మారడంతో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ కు వలసలు భారీగానే పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మనకు పొత్తులపై కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులతో పొత్తులకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. టీడీపీ లెఫ్ట్ పార్టీలతో చర్చలు జరుపుతోంది. కాంగ్రెస్ పొత్తులకు సంబంధించి మా ప్రతినిధి సత్యనారాయణ మరింత సమాచారం మనకు లైవ్ లో అందిస్తారు. సత్యనారాయణ, ఓవర్ టు యు. ముందస్తు ముహూర్తం దగ్గర పడుతుంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులేస్తుంది. ఇప్పటికే పొత్తులపై ఓపెన్ ఆఫర్ చేసిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు ఇక టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న అన్ని పార్టీలను కలుపుకోవడానికి చకచకా పాదులు కలుపుతున్నారు. గత వారమే మేము అన్ని పార్టీలతో కలిసి వెళ్తాం, టీఆర్ఎస్ పార్టీని ధీటుగా ఎదుర్కోవడానికి కలిసి వచ్చే పార్టీలతో ముందుకెళ్తామని చెప్పిన పీసీసీ అధ్యక్షుడు ఈరోజు రాత్రి అన్ని పార్టీలతో చర్చలు జరపబోతున్నామనే ప్రకటన కూడా చేశారు. ఇప్పటికే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణ ఇటు సిపిఐ పార్టీతో అదేవిధంగా జనసమితి పార్టీలతో సీట్ల సర్దుబాటుపై ముందస్తుగా చర్చలు జరిపారు. ఇక ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నాయకులందరూ ఈ 3 పార్టీలతో భేటీ కాబోతున్న ఒక రహస్య ప్రాంతంలో రాత్రి 8 గంటలకు భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే టీడీపీకి 15 సీట్లు, అదేవిధంగా జనసమితికి 5 సీట్లు, సిపిఐకి 2 సీట్లు అనే సంఖ్య మాత్రం ఒక బయట ప్రచారం జరుగుతుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దాదాపు 90 సీట్లు పోటీ చేసి మిగతా 29 సీట్లు పొత్తులో వేరే 3 పార్టీలకు ఇవ్వడానికి దాదాపు అంగీకారానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నెల 12న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కలుస్తున్న నేపథ్యంలో ఇక పొత్తులకు సంబంధించి ఒక క్లారిటీ రిపోర్ట్తో రాహుల్ గాంధీ వద్దకు వెళ్ళడానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నారు. అయితే ఈ పొత్తుల సీట్లలో ఎవరెవరు సీట్లు వెళ్తాయన్న దాని మొత్తం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఒక తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుల సీట్లు కూడా గల్లంతయ్యే అవకాశం ఉంది. ఈ పొత్తుల వల్ల ఎవరైతే నష్టపోతారో వాళ్ళందరినీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బుజ్జగించలేకపోతుంది. అందులో భాగంగానే ఈరోజు ఉప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారి లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ పార్టీ చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయన క్యాంప్ ఆఫీస్లో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ అక్కడ ఉప్పల్ నుంచి బేతి సుభాష్ రెడ్డిని ప్రకటించిన నేపథ్యంలో బండారి లక్ష్మారెడ్డి ఎందుకు ఆ పార్టీలోకి వెళ్తున్నారనేది మాత్రం ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచి సమాధానం రాలేదు. ఆయన రేపు అధికారికంగా మీడియా సమావేశం పెట్టి ఎల్లుండి టీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉందనే చర్చ కూడా ప్రస్తుతానికి కొనసాగుతుంది. ఇక ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్
పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఈ అంశంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట దాటవేశారు. కలిస్తే తప్పేంది, ఆయనతో కలిసి ఉన్న తప్పుందా అనే ఒక ఆయన ఎదురు సమాధానంతో కాంగ్రెస్ పార్టీలో కొత్త చర్చ కొనసాగుతుంది. దానం నాగేందర్కి ఇప్పటికే ఆయనకు ఏ నియోజకవర్గం అనేది క్లారిటీ లేదు. కాంగ్రెస్ పార్టీలో ఒక పేరున్న నాయకుడు, మాజీ మంత్రిగా ఉన్న దానం టీఆర్ఎస్ పార్టీలో ఉండలేకపోతున్నారనే చర్చ కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది. ఆయన ఎందుకు ఆయన ఇంట్లో మీడియా సమావేశం పెట్టాల్సి వచ్చింది? ఒకవేళ కాంగ్రెస్ పార్టీని విమర్శించాల్సి వస్తే తెలంగాణ భవన్లో సమావేశం పెట్టకుండా కేవలం దానం నాగేందర్ తన ఇంట్లో మీడియా సమావేశం పెట్టడం అని అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆయన రహస్యంగా జరిగిన చర్చల గురించి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు కలిస్తే తప్పైందనే ఒక వ్యాఖ్య ప్రస్తుతానికి తెలంగాణ కాంగ్రెస్లో పునరాలోచన పడేసింది. చాలామంది కాంగ్రెస్ నాయకులు కూడా ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి తిరిగి వెళ్ళిన వారు మళ్ళీ తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారనే ఒక అంతర్గత చర్చలో కూడా చేస్తూ ఉన్నారు. ఇక ఈ నెల 12న ఆజాద్ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ఆజాద్ తెలంగాణలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఒక రాజకీయ సమీకరణ భారీగా మారగబోతుంది. దేశవ్యాప్తంగా ట్రబుల్ షూటర్గా పేరున్న ఆజాద్ ఇక తెలంగాణలో రాజకీయ వ్యూహాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఆయన ఈ నెల 12న తెలంగాణకు రాబోతున్నారు. మధ్యాహ్నం పిసిసి కార్యవర్గ సమావేశంలో పాల్గొనబోతున్నారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి వైపు చూస్తున్న నాయకులను కూడా ఆయన పార్టీలో చేర్చబోతున్నారనే ఒక చర్చ కూడా కొనసాగుతుంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన పటంచెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న రత్నం, మాజీ ఎమ్మెల్యే రత్నం కూడా కాంగ్రెస్ తీర్థం అరదే రోజు పుచ్చుకోబోతున్నారనే చర్చ కూడా గాంధీభవన్లో కొనసాగుతుంది. దాదాపుగా కొండా దంపతులు కూడా కాంగ్రెస్ పార్టీలో అదే రోజు చేరుతారనే చర్చ ప్రస్తుతానికి ఉంది. కొండా దంపతులు ఇప్పటివరకు తమ తేదీ ఈ నెల 12న హైదరాబాద్లో మీడియా సమావేశం పెట్టి 23 తర్వాత పార్టీ మారడం అంశంపైన కార్యకర్తలతో మాట్లాడి చర్చిస్తామన్న నేపథ్యంలో వినాయక చవితి 9 రోజులు కొండా దంపతులు మంచి దినాలుగా కాకుండా ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ఒక చర్చ కూడా ఉంది. ఇది మాత్రం ప్రస్తుతానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇటు కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త నాయకులు కూడా టీఆర్ఎస్ పార్టీకి వెళ్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తులపైన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. ఇక ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఇప్పటికే 4 వర్గాలను టీఆర్ఎస్ పార్టీ నుంచి 3 వర్గాలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడున్న మాజీ ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి, అదేవిధంగా క్యామలేష్ 2 వర్గాలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్నవన్నీ ఇటు కాంగ్రెస్ పార్టీ తీర్థం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడెక్కడైతే టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్త నాయకులు ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే 105 మంది అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో ఇక టీఆర్ఎస్ పార్టీలో టికెట్ వచ్చే అవకాశం లేదు. ఇక మిగిలింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న అందరినీ ఇటువైపు పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళినా అక్కడ ఉన్న అసంతృప్తిగా ఉన్న నాయకులను కూడా కాంగ్రెస్ పార్టీకి రమ్మని ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే సంప్రదింపుల కమిటీలో చాలా పేర్లు చేస్తున్న నేపథ్యంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీలో సెకండ్ క్యాడర్ను కూడా కాంగ్రెస్ పార్టీ టచ్లో ఉంచిన ఈ అంశాలపైన జానారెడ్డి, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, అదేవిధంగా కుంతియా కూడా ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారు. ఈరోజు భారత్ బంద్ నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి దాదాపుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడా పాల్గొనలేదు. కేవలం ఈ చేరికల అంశాలపైనే దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఆయన క్యాంప్ ఆఫీస్లో ఆయనకు సంబంధించిన ఒక రహస్య ప్రాంతంలో వీళ్ళందరితో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. కానీ బహిరంగంగా ఎక్కడా చెప్పడం లేదు. ఈరోజు రాత్రికి అదే రహస్య ప్రాంతంలో కూడా పొత్తులకు సంబంధించిన చర్చ కూడా కొనసాగే అవకాశం ఉంది. ఒక క్లారిటీ మాత్రం రేపటిలో ఒక క్లారిటీ వస్తే 12 తారీఖు ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ నాయకులందరూ ఢిల్లీ పిలిపి వచ్చిన నేపథ్యంలో రాహుల్ గాంధీ భేటీలో ఒక పొత్తులపైన ఒక క్లారిటీ సంఖ్యను తీసుకొని అందరికంటే ముందుగానే పొత్తులపైన క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది. అసంతృప్తులను కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు భుజగించే పరిస్థితి ప్రస్తుతానికి కనవస్తుందని చెప్పవచ్చు. సంధ్య. సత్యనారాయణ, థ్యాంక్ యూ. కేసీఆర్, మోడీ ఒకే జట్టని విమర్శిస్తున్న బాబు కాంగ్రెస్ తో చేయి కలిపి వారి జోడీని ఓడించాలని కంకణం కట్టుకున్నట్టు అర్థమవుతోంది. పొత్తు కోసం ఆహ్వానమన్న కాంగ్రెస్ ఆఫర్ పై చంద్రబాబు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశమైన చంద్రబాబు పొత్తులుంటాయని, అందరూ కట్టుబడి ఉండాలన్న సంకేతాలు ఇచ్చినట్లు అర్థమవుతోంది. కాంగ్రెస్ తో పొత్తుంటుందని డైరెక్టుగా చెప్పలేదు, కానీ రాజకీయ నిర్ణయాలకు రెడీగా ఉండాలని సిగ్నల్స్ ఇచ్చారు బాబు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి కష్టపడాలన్నారు. ఇక తెలంగాణలో మహాకూటమి ఏర్పడబోతోంది. టీడీపీ, జనసమితి, సిపిఐ మహాకూటమిగా ఏర్పడనున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. లెఫ్ట్ పార్టీలతో పాటు
టీజేఎస్ కూడా మహాకూటమిలో చేరనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో మహాకూటమి ప్రయత్నాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏకస్వామి మనకు లైవ్ లో అందిస్తారు. ఏకస్వామి, ఓవర్ టు యు. అనుష, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఓడించాలంటే ఖచ్చితంగా జట్టు కట్టి పోరాడాలని చెప్పేసి కూడా ప్రతిపక్ష పార్టీలు నిర్ణయానికి వచ్చాయి. కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ, తెలంగాణ జనసమితి పార్టీలు కూడా ఒక జట్టు కట్టి ఒక మహాకూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పేసి ప్రాథమిక దశలో చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు మన లేక్యూ అతిథి గృహంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో సమావేశమై తెలంగాణ అసెంబ్లీలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యం ఉండేలా మీరు పనిచేయండి, మీకు అన్ని రకాల సహకారం అందిస్తానని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలు సూచించడంతో కూడా తెలంగాణ నేతలంతా కూడా ఇప్పటికీ అలర్ట్ అయ్యారు. కాంగ్రెస్తో పార్టీతో ఇప్పుడు చర్చలు జరిగే ప్రయత్నం చేస్తారు. మరోవైపు నిన్న ఎల్రమణ, తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్రమణ నివాసంలో తెలంగాణలో సిపిఐ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ఇద్దరు సమావేశం నిన్న చర్చలు కొనసాగించారు. ఈరోజు ఓ రహస్య ప్రాంతంలో తెలంగాణ జనసమితి అధ్యక్షులు చాడా వెంకటరెడ్డి ఎల్లమన సమావేశినట్టుగా మన సమాచారం ఉంది. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్ళాలి, కాంగ్రెస్తో కలిసిపోతే ఏ విధంగా ఉంటుంది, ముగ్గురం జట్టు కట్టిపోతే ఏ విధంగా ఉంటుంది, ప్రజల్లోంచి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఢీకొనాలంటే అందరం ఒక జట్టుగా వెళ్ళాలని చెప్పేసి కూడా ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ బలంగా ఇప్పటికి ఎన్నికల్లో ఒక దూకుడుగా ముందుకెళ్తుంది కాబట్టి ఆ దూకుడుకు అడ్డుకట్ట వేయాలంటే అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఒక రాజకీయ వ్యూహాన్ని వీరంతా రక్షించుకుంటున్నారు. ఇప్పటికి ఎవరి వారికి పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజల వ్యతిరేక ఓటు అయితే ప్రభుత్వం మీద ఉందో అది మాత్రం చీలిపోయే అవకాశం ఉంటుంది. అందరం కలిసికట్టుగా పోటీ చేస్తే మన బలమైన స్థానంలో మనం పోటీ చేస్తే ఎన్నికల్లో విజయం సాధించవచ్చు అనే ఒక వ్యూహంతో అంతా కూడా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్రమణ సిపిఐ నేతలతో సమావేశమయ్యారు. వారికి బలమున్న చోట్ల కొన్ని స్థానాలకు మనం కలిసి పనిచేద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఈ ప్రభావం కూడా ఇప్పుడు కాంగ్రెస్ మీద పడ్డట్టుగా తెలుస్తుంది. ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ కాంగ్రెస్ నేతలు టీడీపీ కనుక టికెట్ ఇచ్చే పరిస్థితి ఉంటే అక్కడ నాకు టికెట్ రాదని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు బండారు లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ పొత్తులకు సంబంధించి ప్రాథమిక దశలోనే చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్తో పాటు కలిసిపోతే మనకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, ఎక్కడెక్కడ మన బలమైన స్థానాలు ఉన్నాయి, మేము ఎక్కడ పోటీ చేయాలి, మీరు ఎక్కడ పోటీ చేయాలని చెప్పేసి చర్చించుకుంటున్నారు. దీనికి సంబంధించి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇది ఢీకొట్టాలంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ 25 స్థానాల్లో, మరోవైపు ఇప్పటికే సిపిఐ ఒక 10-12 స్థానాల్లో, జనసమితి మాకు 30 స్థానాల్లో బలమైన స్థానాలు మాకు ఉన్నాయని చెప్పేసి చెప్పుకుంటున్నప్పటికీ కూడా చివరి దశ వరకు చర్చలు ఇదే విధంగా కొనసాగితే ఎవరికన్ని ఈ చర్చలు సీట్లు వచ్చేది తేలనున్నది. ముఖ్యంగా జనసమితి నేతలు ఇప్పుడు ఈరోజు కోదండరాం ఉదయం నుంచి కూడా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈరోజు చిక్కడపల్లిలో అరెస్ట్ అయినటువంటి వివిధ అన్ని పక్షాల నేతలను పరామర్శించారు. అక్కడ ఎల్రమణ కూడా కలిశారు. అనంతరం ఆ పార్టీ నేత పెద్దిరెడ్డితో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరోవైపు కొద్దిసేపటి క్రితము జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం, అదేవిధంగా సిపిఐ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, ఎల్రమణ ఓ ప్రదేశంలో సమావేశమై ఈ చర్చలకు సంబంధించి ప్రాథమికంగా ఎలాంటి అంశాలు మనకు ఉండాలి, అందరం కలిసి ఏ విషయం మీద ముందుకెళ్తే బాగుంటుంది, ఎవరెవరు ఎన్ని సీట్లు ఎక్కడ పోటీ చేయాలని చెప్పేసి చర్చించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి వారికి బలమైన స్థానాలు ఎక్కడైతే ఉన్నాయో ముందు పార్టీలో ఉన్న కీలక నేతలను అకామిడేట్ చేయడం కోసం ఏ స్థానాలు అయితే మనకు బాగా ఉంటుందని చెప్పేసి కూడా వారు చర్చించుకున్న అనంతరం ఈ చర్చలు ఒక కొలికి వస్తే కాంగ్రెస్తో కలిసి మరో దఫా చర్చలు కొనసాగించడం కోసం అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ నేరుగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోదని చెప్పేసి చర్చలు వచ్చే ముందుగా మనం కలిసి ఒక జట్టుగా ఏర్పడదాం, ఆ తర్వాత కాంగ్రెస్తో కలిసి వెళ్దామని చెప్పేసి ఎల్రమణ ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఇప్పుడు సిపిఐని అదేవిధంగా జనసమితిని కలుపుకొని పోతున్నారు. మరోవైపు సిపిఎం పార్టీ మరోవైపు జనసేన పార్టీ ఒక చర్చ కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే సిపిఎం పార్టీ బిఎల్ఎఫ్ పేరుతో తెలంగాణలో ముందుకెళ్తుంది. అయితే ఈ మహాకూటమి కాంగ్రెస్తో కలిసి పనిచేయడం కోసమే సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. టీఆర్ఎస్ను ఢీకొట్టాలంటే ఈ మహాకూటమిగా పనిచేస్తేనే మనం విజయం సాధిస్తామని చెప్పేసి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటు ఎల్రమణ, జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం, సిపిఐ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తున్నది. అనుష. రైట్ స్వామి, థ్యాంక్ యూ. అధికార పార్టీలో అసమ్మతి సెగ రాజుకుంటోంది. సిట్టింగ్లకు టికెట్లు ప్రకటించడంతో టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు రగిలిపోతున్నారు. తమ భవిష్యత్తుకు భరోసా లేక తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. పలు జిల్లాల్లో అసంతృప్తి సెగలు అధికార పార్టీకి తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. అసంతృప్తులను బుజ్జగించే పనిలో పడ్డా ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో అన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఇలా నాయకులు జంపింగ్ జపాంగ్ చేస్తున్నారు. 12వ తేదీ కీలకంగా మారడంతో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ కు వలసలు భారీగానే పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి సాదిక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి, ఈ టీఆర్ఎస్ ఏదైతే ఉందో అభ్యర్థులను ప్రకటించపోయినంత వరకు ఒకలా ఉంది లెక్క, అభ్యర్థులను ప్రకటించాక పూర్తిగా రాజకీయాల్లో పరిణామాలు మారిపోతున్నాయి. నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతోంది? అనుష, టీఆర్ఎస్ పార్టీలో ఒక తీవ్రమైనటువంటి సంక్షోభానికి ఉండే విధంగా కనబడుతుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం 2014 తర్వాత రాష్ట్రంలో అంటే రాష్ట్ర ప్రభుత్వం
టీఆర్ఎస్ పార్టీ ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినంత భారీగా వలసలను ప్రోత్సహించింది అనుకోవచ్చు. లేకపోతే వారు కూడా ఆ తర్వాత టీఆర్ఎస్కు ఉన్నట్టు ప్రభంజనం చూసి చాలామంది టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా అకామిడేట్ చేయడంలో మొత్తం అనుకున్నారు. మామూలుగా నియోజకవర్గాలు కనుక 153 పెరిగినట్లయితే అందరికీ అందుబాటులో ఉంటుందని కూడా అనుకున్నప్పటికీ అది పెరగకపోవడం, అదేవిధంగా సిట్టింగ్ స్థానాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చూజ్ చేసుకోవడం, 105 స్థానాలు కూడా ఎవరైతే ఉన్నారో వారికే ఇవ్వడం, ఒకరిద్దరు మినహా మిగతా అంతా కూడా పాత వాళ్ళ టీంకే ఇచ్చారు. దీంతో సెకండరీ నాయకత్వం అన్నది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో చూసినట్లయితే ఎక్కడ అటు వేరే పార్టీలు పోయే పరిస్థితి లేదు. అయితే ఉన్న పార్టీలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ వివిధ పథకాలు కానీ ఆయన వెంటే ఉన్నారు. అయితే 105 సంబంధించిన స్థానాలే కానీ ఇంకా మిగతా అవి కూడా సిట్టింగ్ స్థానాలకు ఇచ్చే అవకాశం ఉంది, ఒకరిద్దరు మినహా. అయితే సెకండరీ నాయకత్వం మాత్రం ఇప్పటి వరకు టిక్కెట్లు ఆశించి భంగపడిన వాళ్ళ యొక్క పరిస్థితి చాలా అగమ్య గోచరంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కనుక టిక్కెట్ కనుక సాధించకపోతే మరో 5 ఏళ్ల పాటు రామలేవలో రాకాశ ఇవ్వడం అన్న చందంగా ఉండే పరిస్థితి ఎన్నో వాళ్ళందరూ సంక్షోభంలో పోతున్న పరిస్థితి. ఇప్పటికే ఈ అంశం పైన ఎవరికి చెప్పుకోలేక వాళ్ళు మదన పడిపోతున్నారు. చాలా చోట్ల కూడా అసమ్మతి ఉంటుంది. ఇప్పటికే చూసినట్లయితే మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ అయితే తిరుగుబాటు బావుటనే ఎగిరేశారు. ఇక నెలల వదిలైతే తెలంగాణ ఉద్యమంలో అనేక కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఆ తర్వాత ఆయనకు టికెట్ ఇవ్వకపోవడం పట్ల కూడా సొంత పార్టీలోనే అసంతృప్తి ఉంది. ఇక వీరితో పాటుగా ఇంకా సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఎవరికి చెప్పుకోవాలి? టికెట్ ఆశించి అంటే ఈ టికెట్ ఆశిస్తాను అనుకున్నారు కానీ ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి ఉంది. సిట్టింగ్ స్థానాలకు ఇచ్చారు, మా భవిష్యత్తు ఏమిందని. అయితే ఈ అంశం పైన గ్రీవెన్సీ సంబంధించి ఎవరితో చెప్పుకోలేని అటువంటి పరిస్థితిలో టీఆర్ఎస్ సంబంధించినటువంటి సెకండరీ నాయకత్వం ఉంది. వారికి బుజ్జగించేందుకు కూడా ఎవరు ముందుకు రాని పరిస్థితి. ఎందుకంటే వారు కూడా ఏ విధమైనటువంటి సమాధానం ఇస్తే సీఎం ఏమనుకుంటారో, ఆయన నుంచి ఎటువంటి సంకేతాలు రాలే కదా, ఇంకా ఎటువంటి ప్రయత్నం చేసే అవకాశం ఉందా, మమ్మల్ని కూడా ఇక అకామిడేట్ చేసే అవకాశం ఉందా అన్న దానిపైన కూడా ఇంకా చర్చ చేస్తారో ఏమన్నటువంటి ఉద్దేశంతో వారు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు కనుక అంటే ఇప్పటికీ రోజు గడిచిపోతుంటే మాత్రం సిట్టింగ్ స్థానాలకే ఖరారు అయ్యే అవకాశాలు కనిపించడంతో ఇక తమ భవిష్యత్తు ఏమిటి అన్న ఒక మదన పడిపోతున్నారు. ఇతర పార్టీలకు పోతే ఏ విధంగా అండి మొత్తం వేరీస్ వేసుకుంటున్నారు. సార్ట్ అనాలిసిస్ చేసుకుంటూ మనకున్నటువంటి స్ట్రెంత్ ఏంది, వీక్నెస్ ఏంటి, ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి దానిపైన కూడా వాళ్ళు కొంచెం చర్చిస్తున్నారు. మంత్రుల దగ్గరికి పరిగెత్తుకుని రావాల్సిన పరిస్థితి ఉంది. ఈటల దగ్గర అయితే వాళ్ళు పలు దఫాలుగా కొంచెం బీసీ సంబంధించినటువంటి సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ కానీ కొంత ఇతర పార్టీలో అంటే తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పోషించినటువంటి వాళ్ళందరూ కూడా ఈటల రాజేందర్కు మొరబెట్టుకున్న పరిస్థితి ఉంది. తాము ఏ విధంగా చేయాలంటే ఆ ముఖ్యమంత్రి యొక్క ఆదేశాల మేరకే మనం ఎవరైనా ఉండాలి తప్ప మనం దీనిలో చేసే ఆస్కారం ఏ లేదని కూడా ఆయన తేల్చి చెప్పడంతో ఇక వారు ఎవరిని చెప్పుకోలేని పరిస్థితి ఉంది. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అంశం పైన ఏమన్నా పార్టీ అధినేతగా వాళ్ళకి పార్టీ అంటే కేవలం పదవులే కాదు, ఇంకా చేయాల్సిన అవసరం ఏమిది ఉంది, ఇంకా చాలా నామినేట్ పోస్టులు ఉన్నాయి, ఇంకా కీలకమైన పోస్టులు ఇచ్చే అవకాశం ఉందనేటువంటి బుజ్జగింపు చేసే అవకాశం ఉందా లేదన్న కూడా చెప్పలేని పరిస్థితి. అయితే మొత్తాన్ని చూసినట్లయితే 105 సంబంధించింది నియోజకవర్గాలలో పాత వారికి ఇవ్వడం, ఒకరిద్దరు మినగా మిగతా వాళ్ళందరికీ సేమ్ టీం ఉండడంతో ఇక సెకండరీ నాయకత్వం మాత్రం కొంతమంది అయితే మొత్తం బావట ఎగురవేస్తున్నారు. మరికొంతమంది మాత్రం ఇతర పార్టీలకు వెళ్తే బాగుంటుందని అంటున్నారు. ఏదైనప్పటికీ క్యాడర్ మాత్రం చాలా అంటే వాళ్ళు ప్రశ్నార్థకంగా ఉంది. ఇప్పటి వరకు తమను నమ్ముకున్న నేతలందరూ వారికి టికెట్ రాకపోవడంతో ఇంకా ఏం చేయాలి, ఎవరిని కలవాలి, మనకున్న ప్రత్యామ్నాయం ఏంటిది, మనకున్నటువంటి బలం ఏంటిది, నియోజకవర్గాల పరిస్థితి ఏమిటి దానిపైన మాత్రం చాలా మల్లగుల్లలు పడుతున్నారు, చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ అంశం పైన కేసీఆరే రంగంలో దిగి బుజ్జగింపులు సంబంధించిన వాళ్ళతో కానీ వాళ్ళ కనుక అష్యూరెన్స్ ఇచ్చినట్లయితే ఇది సమస్యపోయే అవకాశం ఉంది. కానీ అది ఆ ప్రయత్నం ఉంటుందా ఉండదా అనిపైన కూడా ఇంకా క్లారిటీ రాలేదు అనుష. ఎవరైతే టికెట్ దక్కలేదో వాళ్ళు ఎంత తిరుగుబాటు బావుట ఎగరవేసినా అసంతృప్తి వ్యక్తం చేసిన కేసీఆర్ మాత్రం చాలా నిలకడగా ఉన్నారు, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అలాగే ఇతర పార్టీల నుంచి కూడా చాలా మంది టీఆర్ఎస్ కు ఆకర్షితులు అవుతున్నారు. మరి కేసీఆర్ లెక్క తప్పేలా ఉందా, లేదంటే కేసీఆర్ కాన్ఫిడెంట్ కి తగ్గట్టే ఉండే అవకాశాలు ఉన్నాయా పరిస్థితులు? అనుష, దీంట్లో మనం 2 అంశాలు చూడాలి. కేసీఆర్ మాత్రం గెలుపు గుర్రాలకే ఇవ్వాలి అంటే సిట్టింగ్ అయితే ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇవ్వాలి అన్న దానిపైన ఉన్నారు. ఆయన ముందు అనుకున్నాడు నియోజకవర్గాల పునర్విభజన జరిగింటే 153 వచ్చినట్టే వీళ్ళందరినీ కూడా అంటే ఇతర పార్టీలు వచ్చిన అందరూ కూడా అకామిడేట్ చేసుకోవచ్చు అన్నటువంటి ఆలోచనతోని అప్పుడు వలసలను ప్రోత్సహించడం జరిగింది. వాళ్ళు కూడా కొంతమంది వాంటెడ్గా వచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త రాష్ట్రం ఏర్పడింది, కొత్త ప్రభుత్వం ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ఆయన విజన్ కూడా చాలా బాగుందనేటువంటి వారితో చాలామంది ఆకర్షితులయ్యారు. ఆ తర్వాత టికెట్ కూడా ఆశించారు. సహజంగా ఇతర పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినాక ఏ పార్టీలోకి వచ్చినా కూడా పదవులను ఆశించడం అనేది సహజమైనటువంటి రాజకీయ లక్షణం. వారందరికీ రాకపోవడంతో
నియోజకవర్గాలు పెరగపోవడం ఒకటి, అదేవిధంగా సిట్టింగ్ స్థానాలకే చాలామందికి పాత వాళ్ళకి ఇవ్వడంతో వారందరి యొక్క ప్రశ్న అన్నది అంటే వాళ్ళు ఏం చేస్తారు అనే దానిపైన చాలా మదన పడిపోతున్నారు. అయితే ముఖ్యమంత్రి కానీ, ముఖ్యమంత్రి వర్గాలు కానీ, ముఖ్యమంత్రి పేషి కానీ, ముఖ్యమంత్రి ఉన్నటువంటి క్యాంప్ ఆఫీస్ వర్గాలు మాత్రం ఇంకా ప్రభుత్వంలో చాలా పదవులు ఉంటాయి, మనం వచ్చేది మన ప్రభుత్వమే కనుక ఎన్నో పదవులు ఉంటాయి, సముచిత స్థానం కల్పిస్తాము, అంత అధైర్యపడంత అవసరం లేదనేటువంటి భరోసా మాత్రం ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమంది నేతలతో కేటీఆర్ కానీ, అదేవిధంగా సంతోష్ కానీ వీరందరూ మాట్లాడుతున్నారు, సంప్రదింపులు జరుగుతున్నాయి. అయినప్పటికీ నియోజకవర్గంలో ఇప్పటివరకు పనిచేశాం కదా, ఇప్పటివరకు రాకపోతే మా పరిస్థితి ఏమిటి, మమ్మల్ని నమ్ముకున్న క్యాడరుకి ఏమి సమాధానం చెప్పాలి అన్న దానిపైన మాత్రం వాళ్ళు మదన పడుతున్నారు. ఈ గ్రీవెన్స్ని ఎట్లా క్లీన్ చేయాలన్న దానిపైన మాత్రం కేసీఆర్ రంగంలో దిగి అసమ్మతులను వాళ్ళను ఏ విధంగా కూర్చొని చర్చించినట్లయితే ఇది సమస్యపై అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఎప్పుడు మాట్లాడతారన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటికే రమేష్ రాథోడ్, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కానీ, నల్లల ఓదెలు కానీ, ప్రభాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా మొత్తం చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఇంకా ఇప్పుడు కొద్దిగా తెలుస్తుంది కానీ ఇంకా 10 రోజులు మాట్లాడితే మాత్రం ఇంకా అసంతృప్తి మాత్రం ఇంకా బాగా పెరిగే అవకాశం ఉంది. అప్పుడు వలసలు ఇక్కడ టీఆర్ఎస్ నుంచి వలసలు ఇతర పార్టీలో అక్కడ టికెట్ రాని వాళ్ళు ఈ పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది. మొత్తం రాజకీయమైనటువంటి వేడి మాత్రం నెలకొంది. అనుష, ఓటు యూ. పొత్తులపై కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులందరితో కలుస్తామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తుపై ఇవాళ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దుర్మార్గపు పరిపాలన అంతమొందించడానికి కాంగ్రెస్ పార్టీ రాజకీయేతర అన్ని శక్తులని కలిసి రావాలని పిలుపునిస్తున్నాం. విద్యార్థి సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగ సంస్థలు, మహిళా సంఘాలు, అన్ని ఎన్జిఓస్, అన్ని సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, అన్ని పొలిటికల్ పార్టీస్ ఇంక్లూడింగ్ టీడీపీ అందరం కలిసి ఈ దుర్మార్గపు పాలన తెలంగాణ అంతమొందించాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. మరోసారి మీ ద్వారా అంటే అతి త్వరలో చర్చలు మొదలుపెట్టే అవకాశాలు, సూచనలు అవపడుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడే అవకాశం ఉంది. కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. బూటకపు మేనిఫెస్టోలతో మోసగించే పార్టీలను ప్రజలు తిరస్కరిస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని, ఒంటరిగానే బరిలోకి దిగుతుందని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఏ తెలుగుదేశం అయితే తెలంగాణను అడుగడుగున అణిచివేసి అవమానపరిచి తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడానికి వాళ్ళ మేము సైతం అని చెప్పి ముందుకు వస్తున్నటువంటి వైనాన్ని చూస్తూ ఉంటే ఇవాళ తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాలు కూడా పన్నంగా పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ 1200 మందికి బలిదానం కారణమైన కాంగ్రెస్ పార్టీతో ఇవాళ తుచ్చమైనటువంటి సీట్ల కోసం, ఓట్ల కోసం ఇవాళ అర్రులు చేస్తుందంటే తెలంగాణ ప్రజలు మోసపోవడానికి అమాయకులు కాదని, ఆనాడు మోదీ గారు చేసినటువంటి నోట్ల రద్దు కార్యక్రమానికి సంబంధించిన చంద్రబాబు గారు ఇవాళ అదే నోట్ల రద్దును తప్పుపడుతూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి 2 కళ్ళ సిద్ధాంతం తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజలకు. ఇది ఎలక్షన్ రిపోర్ట్ స్పెషల్ బులెటిన్. కీప్ వాచింగ్ HM TV.